హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణజ్యోతి. ఈ రోజు వీడియో ఏంటో మీకు thumbnail చూస్తే అర్థమైంది కదండి. నా ఇంట్రడక్షన్ వీడియో అనమాట. ఇప్పటి వరకు కూడా మన ఛానల్లో 13,000 మంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ నా గురించి పూర్తిగా డీటెయిల్స్ ఏవి కూడా మీకు తెలియదు కదా. ఇంతమంది సబ్స్క్రైబర్స్ నన్ను ఓన్ చేసుకున్న తర్వాత మీ అందరూ కూడా అక్క అంటూ ప్రతి విషయానికి నాకు కామెంట్ చేస్తున్నారు, సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా. మరి మీరు నన్ను ఓన్ చేసుకున్నప్పుడు నేను కూడా నా గురించి అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి కదా. అందుకని ఈ రోజు నా గురించి, నా ఫ్యామిలీ, నా పర్సనల్ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా గురించి ఏమైనా తెలుసుకోవాలని కామెంట్ సెక్షన్ లో అడిగాను కదా. కొంతమంది అయితే కామెంట్ చేశారు. వాళ్ళకి ఆన్సర్స్ తో పాటు ఇంకొన్ని విషయాలు కూడా నేను షేర్ చేసుకుంటాను. నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాను ఏంటి అనేసి అన్ని విషయాలు కూడా మీతో ఈ రోజు వీడియో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా నా పేరు వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, శ్రావణజ్యోతి. కానీ ఈ పేరు అయితే కొంతమంది మాత్రమే తెలుసు, మా ఫ్యామిలీ వారికి మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళందరికీ కూడా జ్యోతి అని మాత్రమే తెలుసు అనమాట. నా నక్షత్రం ప్రకారం పెట్టిన పేరు శ్రావణజ్యోతి. కాకపోతే రిజిస్టర్ లో జ్యోతి అయిన ఉండడం అందరికీ కూడా జ్యోతి అనే తెలుసు. నేనేంటంటే ఈ ఛానల్ ద్వారా నా ఒరిజినల్, నా నక్షత్రం ప్రకారం పెట్టిన పేరుని ఇంకా బయటికి తెద్దామని చెప్పి ఇలా ఈ ఛానల్లో నా పేరు, ఒరిజినల్ పేరుని అయితే పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మీ ప్రాపర్ ఏంటి, మీది ఏ ఊరు అక్క అని అడుగుతున్నారు. మాదైతే శ్రీకాకుళం జిల్లా అండి. శ్రీకాకుళం జిల్లాలో ఒక విలేజ్ అనమాట. నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది అన్ని కూడా అక్కడే. అమ్మమ్మ ఊరు, నాన్నమ్మ ఊరు అన్ని అదే ఊరు అనమాట. వేరే ఊరు వెళ్ళడమే కూడా తెలియదు నాకు, అంతా ఆ ఊరే. మీరందరూ కూడా కామెంట్ సెక్షన్ లో అంటుంటారు కదా, మీ వీడియోస్ అన్ని నాకు చాలా యూజ్ అవుతున్నాయి, మీరు చెప్పే మాటలు నాకు చాలా మోటివేషన్ గా ఉంటున్నాయి. ఇంకా చాలా మంది అయితే ఇంకా మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు. మీరే నా మెంటర్, మీరే నా మోటివేటర్, నా టీచర్ అని చెప్పి రకరకాల కామెంట్స్ అనమాట. ఆ కామెంట్స్ అంటే వింటుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అన్నారు ఇంత బాగా చెప్తున్నారు కదా, మీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నారు. నువ్వు నాకు నచ్చే మూవీలో వెంకటేష్ గారు అన్నట్టు ఐఏఎస్, ఐపీఎస్ అనుకున్నాను, కానీ ఇంటర్లోనే ఆపేశాను అనమాట. ఇంటర్ అవ్వగానే నాకైతే పెళ్లి అయిపోయిందండి. మా మేనమామకి ఇచ్చి మా మామయ్యనే పెళ్లి చేసుకున్నమాట, మా అమ్మ వాళ్ళ సొంత తమ్ముడు. ఇంకా ఇంటర్తో నా చదువు అయితే ఎండింగ్ అయిపోయింది. 2007 ఏప్రిల్ 21 అయితే నా మ్యారేజ్ అయితే అయిందండి. 2008 డిసెంబర్ 9 మా పాప అయితే పుట్టిందనమాట. నాకు ఒకే ఒక్క పాప. మీరు అడుగుతున్నారు కదా అక్క మీకు ఎంతమంది పిల్లలు అని చెప్పి. ఒకే ఒక్క పాప, తన పేరు లక్ష్య. ప్రస్తుతానికి అయితే ఇంట్లో లేదు, అందుకే మీకు ఎప్పుడు కూడా వీడియోస్ లో కనిపించట్లేదు. ప్రస్తుతానికి హాస్టల్లో ఉంటుంది. తిరుపతి రేణిగుంటలో చదువుతుంది అనమాట. పెళ్ళయ్యాక 1.5 year అయితే వైజాగ్ లో ఉన్నాము. తర్వాత మా పాప పుట్టడం, ఆ తర్వాత అంతా కూడా విజయనగరంలో ఉన్నామండి. 10 years వరకు కూడా విజయనగరంలోనే మా పాప పుట్టడం, చదవడం అన్ని కూడా విజయనగరంలో అనమాట. ఆ తర్వాత తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఉంటున్నాము ప్రస్తుతానికి అయితే. ఇంకా 3 years నుంచి కూడా ఈ తిరుపతి జిల్లాలోనే ఉంటున్నాము. ఇంకా నేను తిరిగింది ఏంటంటే విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం ఈ 3 జిల్లాలు తప్ప మాకు ఇంకో ఊరేంటో తెలియదండి. ఇంకొక జిల్లా కాదు, ఇంకొక ఎక్కడికి వెళ్ళడం తెలియదు. ఈ 3 ఇంకా పెళ్ళైనంత వరకు చెప్పాలంటే నా ఊరే ఇంకా నా ప్రపంచం అనమాట. మా ఇల్లు ఇంకెక్కడికి వెళ్ళడం కూడా అంతగా తెలియదు. నేను కొంచెం ఇంట్రోవర్టే, అంత ఎక్స్ట్రోవర్ట్ అయితే కాదు. కొంతమందితో ఎక్కువ క్లోజ్ గా ఉంటాను. ఇంకా పాప పుట్టిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అయ్యో చదువుకోలేదు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా చదువుకున్నారు, ఎంఎస్సీ చేశారు, బీఈడీ చేశారు, జాబ్ చేసుకుంటున్నారు, నేను అనవసరంగా చదువుకుంటే బాగుంది అని చెప్పేసి అప్పుడు అనుకుని మళ్ళీ డిగ్రీ కట్టాను అనమాట. డిగ్రీ కట్టాను, ఇంకా ఎగ్జామ్స్ రాశాను. మళ్ళీ అది కూడా మధ్యలోనే ఆపేసాను. అది కూడా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకు నాకు చదువు వచ్చేట్లేదని అనుకున్నాను అనమాట. కాకపోతే చదువుకోవాలని చాలా ఆశ ఉండదండి. అనవసరంగా చదువుకోవాలని చాలా అనుకునేదాన్ని. ఇంకా చదువుకోకపోయినా ప్రతిదీ కూడా నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ అయితే నాకు చాలా ఎక్కువ అండి. ఏది ఎక్కడ విన్నా, ఏదైనా తెలుసుకున్నా, ఏదైనా టీవీలో చూసినప్పుడు కానీ ఏదైనా కూడా వెంటనే బుక్ లో నోట్ చేసుకోవడం, తెలుసుకోవడం, కొత్త నేర్చుకోవడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. ఇది కూడా బాగా అదైతే నాకు చాలా అలవాటు అండి. కాకపోతే చదువుకోవాలని ఒక డిసప్పాయింట్ అయితే ఉంది. కానీ ఈ ఇయర్ తో అది కంప్లీట్ చేస్తున్నానండి. డిగ్రీ ఏదైతే స్టాప్ చేసానో ఈ సంవత్సరం అది కంప్లీట్ చేసేస్తున్నాను. మీ అందరూ బ్లెస్ చేయండి నాది డిగ్రీ కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి. అంటే మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా నాన్న టైలరింగ్ చేసేవండి, మా అమ్మ అయితే అంగన్వాడీ టీచర్ గా చేశారు. ఇప్పుడైతే మానేశారులేండి. నాకు ఒక అన్నయ్య నేను ఇద్దరమే. అన్నయ్యకి 2 పాపలు. మీకు వీడియోలో కనిపిస్తారు కదా, దర్శు, జోషు అని, వాళ్ళిద్దరన్నమాట. నాకు ఒక పాప, మా పాప పేరు లక్ష్య, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. అత్తయ్య అంటే అమ్మమ్మే కదా. మా తాతయ్య వచ్చి నా చిన్నప్పుడే చనిపోయారు అనమాట. నేను 3 years ఉన్నప్పుడే చనిపోయారు. అమ్మ ముగ్గురు ఉన్నారు. మేము విజయనగరంలో ఉన్నప్పుడు కూడా అమ్మమ్మ మా దగ్గర ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మేము దూరంగా ఉన్నాం కాబట్టి ఊర్లోనే ఉంటున్నారు అనమాట. అమ్మమ్మకి 6 పిల్లలండి మొత్తం. అమ్మ మొదలదనమాట. అమ్మ తర్వాత మొత్తం 5, 2 మావయ్యలు, 3 పిల్లలు, మొత్తం కలిపి 6 అనమాట. లాస్ట్ మావిని నేను చేసుకున్నాను.
ఇది మా ఫ్యామిలీ విషయానికి వస్తే. ఇంకా యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఎలా స్టార్ట్ చేశాను అంటే అది ఎలా జరిగిందో నాకే తెలియనట్టు ఒక మిరాకిల్. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అండి నాకు జీరో నాలెడ్జ్ అనమాట. అసలు ఏమీ తెలియదు. నేను మొబైల్ వాడడం కూడా చాలా తక్కువ. 2020 వరకు నేను మొబైల్ వాడడం కూడా చాలా తక్కువ. అంతకుముందు అయితే కీప్యాడ్ ఫోన్ వాడేదాన్ని. తర్వాత ఇంకా స్మార్ట్ ఫోన్ వాడడం. స్మార్ట్ ఫోన్ వాడినా కూడా నెలంతా కూడా 2 GB డేటా వాడేదాన్ని. అంటే జస్ట్ వాట్సాప్ వాడడం వరకు, అంతవరకే. మొబైల్లో ఈ వీడియోస్ చూడడం ఇవన్నీ ఏం తెలియదు. అసలు యూట్యూబ్ లో ఇలా వీడియోస్ ఎందుకు పెడతారు, ఏం పెడతారు అసలు ఏమీ తెలియదు. జీరో నాలెడ్జ్ అనమాట. తర్వాత ఎలా స్టార్ట్ మా పాప ఉండేది అనమాట. నాకు టెక్నికల్ గా కొన్ని నేర్పించింది. వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, thumbnail ఎలా పెట్టాలనేసి పాపం తన చిన్నదే తను తెలుసుకొని నాకు చెప్పింది అనమాట. అలా నేర్చుకొని ఈ రోజు అయితే వీడియో షూట్ చేసుకోవడం, వీడియో ఎడిటింగ్ చేసుకోవడం, అప్లోడ్ చేయడం, ప్రతి ఒక్కటి A to Z అన్ని నేనే అండి. మొత్తం అన్ని A to Z నేనే చేసుకుంటాను. నేను అసలు కెమెరా ముందు ఇలా చేయడం అనేది నాకే ఆశ్చర్యంగా ఉంది. నమ్మడానికి నాకే ఆశ్చర్యంగా ఉందన్నమాట. నేను స్టార్ట్ చేసిన 1 year వరకు కూడా ఫేస్ అయితే కనిపించలేదు. మీరు నా పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. కనీసం స్టార్టింగ్ లో అయితే నా ప్రొఫైల్ పిక్ కూడా పెట్టలేదండి, DP కూడా పెట్టలేదు. జస్ట్ ఒక లోగో పెట్టానమాట. తర్వాత ఈ టెక్ ఛానల్స్ వాళ్ళని అన్ని చూస్తుంటే మీ లోగో పెట్టుకుంటేనే, మీ ఫేస్ ఐడి ఉంటేనే, ఐడెంటిఫికేషన్ ఉంటేనే జనాలు రికగ్నైజ్ చేసి తొందరగా గ్రోత్ వస్తుంది అని అన్నారు. అయినప్పటికీ కూడా నా లోగో ఒకటే పెట్టాను కానీ నా ఫేస్ అయితే కనిపించలేదు. 1 year తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత అప్పటి నుంచి కూడా నా ఫేస్ కనిపించి వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫేస్ కనిపించి వీడియోస్ స్టార్ట్ చేస్తే మన ఛానల్ ఇంకా ముందే గ్రోత్ వద్దునేమో. ఫస్ట్ అంతా 1 year అంతా కూడా ఫేస్ కనిపించకుండా చేశాను. ఇప్పుడు మన ఛానల్ స్టార్ట్ చేసి 2 years అయింది. అందరిలాగా అందరి ఛానల్స్ లాగా తొందరగా గ్రోత్ వచ్చేసి వేల మంది సబ్స్క్రైబర్స్ రాకపోయినా ఉన్న తక్కువ మంది అయినా కూడా జెన్యూన్ గా నన్ను ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, నెగిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళు ఒక్కరు కూడా లేరండి. నాకు అది చాలు అనిపిస్తుంది. వేల మంది, లక్షల మంది సబ్స్క్రైబర్స్ రాకపోయినా స్లోగా అయినా మంచి ఆర్గానిక్, మంచి సబ్స్క్రైబర్స్ తో ఇలా వెళ్ళిపోతే మన ఛానల్ చాలు అనుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే నిజంగా చెప్పాలంటే మా ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదు. కానీ నా అంతకు నేను ప్రతి ఇంట్లో ఏ విషయాన్ని కూడా ఇంట్లో వాళ్ళకి ఎదిరించి ఏది చేయనండి. కానీ ఫస్ట్ టైం వాళ్ళ మాట కాదని చేసాను ఏదంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. ఎందుకో మరి నాకు తెలియదు, నేను ఏదైనా సాధించాలి, మనకంటూ ఒక గుర్తింపు రావాలి, నువ్వు గట్టి సంకల్పం పెట్టుకుని స్టార్ట్ చేశాను అనమాట. అలాగే హ్యాపీగా మూవ్ అవుతుంది ఛానల్ అయితే. మీ ఇచ్చే కామెంట్స్ నాకు ఇంకా బూస్టప్ ఇచ్చి, ఇంకా మోటివేషన్ ఇచ్చి, ఇంకా చెయ్యాలి అంటే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానా అనిపించుకోకుండా స్టార్ట్ చేసినందుకు నేనైతే హ్యాపీగా ఉన్నానండి. చాలా మోటివేషన్ అనిపిస్తుంది మీరు ఇచ్చే కామెంట్స్. ఇలాగే మీరు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి వీడియోస్ అయితే చేద్దాం. నా గురించి, నా ఫ్యామిలీ గురించి, మన యూట్యూబ్ ఫ్యామిలీతో అన్ని షేర్ చేస్తాను అనుకుంటున్నాను అండి. ఇప్పటి వరకు మీరు ఎలా సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు మీ శ్రావణ జ్యోతి.